Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe, press the bell icon to get more videos. పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపల ఏదో జరుగుతున్నట్టు ఇంటెన్సివ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తుంది. రీసెంట్గా హమాస్లో మిగిలినటువంటి అగ్రనాయకులు ఈ హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్ ఐఎస్ఐ, లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, తర్వాత హమాస్ వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎట్లయితే ఇజ్రాయిల్ పైన మెరుపుదాడులు చేశారో అదేవిధంగా ఇండియా లోపల కూడా దాడులు చేసేదానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తుందన్నమాట. ఇజ్రాయిల్ అంటే చిన్న దేశము, ఇటు నుంచి అటు 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది, చిన్న దేశం. దానిపైన ఎలాంటి దాడులు చేసేటువంటి ఆస్కారం ఉంది. ఆల్రెడీ వాళ్ళు చేశారు హమాస్. కానీ ఇండియా భౌగోళిక పరంగా 4500 కిలోమీటర్ల కోస్ట్ ఏరియా కలిగి ఉంది. ఇటు పాకిస్తాన్ నుంచి కానివ్వండి, ఇటు మాల్దీవ్స్ నుంచి కానీ, లేకపోతే ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ బై వాటర్ ద్వారా వచ్చి ఏదైనా మేజర్ పట్టణం లోపల ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ, రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, పోర్ట్ ఏరియా లోపల, లేకపోతే ఆర్థిక రాజధాని ముంబై లాంటి నగరాల లోపల, ఎక్కువ రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల లోపల ఇలాంటి దాడులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎట్లయితే ఇజ్రాయిల్ పైన హమాస్ వాళ్ళు అలక్సా ఫ్లడ్స్ అని చెప్పేసి మెరుపు దాడులు రాకెట్ల అదే మన పారాషూట్ల ద్వారా వచ్చి అకస్మాత్తుగా ఒక ఈవెంట్ చేసుకున్న వారిపైన బ్రూటల్గా ఎట్లయితే దాడి చేశారో అట్లాంటి దాడి చేసి భారత్ను కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా రీసెంట్గా పీఓకేలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపల ఈ పాకిస్తాన్ తరఫున ఉన్నటువంటి ఐఎస్ఐ ఆధ్వర్యం లోపల ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లోపల క్లియర్ కట్గా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు గాజా మొత్తం నేలమట్టం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన ఉన్నటువంటి ఈజిప్ట్లో, లెబనాన్, జోర్డాన్లకి వెళ్ళాలని చెప్పేసి మన రీసెంట్గా ట్రంప్ అయితే వార్నింగ్ ఇచ్చాడు కదా. అయితే ఏం చేస్తున్నారంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ హమాస్ తీవ్రవాదులు ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నటువంటి తీవ్రవాదులకు సేఫ్ జోన్ ఎక్కడంటే కరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తే మన పీఓకే లోపలికి వాళ్ళని చొప్పించి సేమ్ ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్యలో ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉందో అదే ఘర్షణ వాతావరణాన్ని ఇక్కడ కశ్మీర్ ఇండియా మధ్యలో చేసేటువంటి ఆస్కారం ఉంది. దీనికి మద్దతుగా అజర్బైజాన్, టర్కీ, తర్వాత పాకిస్తాన్ ఈ చతుష్టయం ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా వీళ్ళు కూడా ఇలాంటి వ్యవహారం చేసేటువంటి ఆస్కారం ఉంది. అక్కడ మిగిలి ఉన్నటువంటి యొక్క హమాస్ తీవ్రవాదుల్ని ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపల చొప్పించి మన భారత్ పైన దాడులు చేసేటువంటి ఆస్కారం లేకపోలేదు. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అంటే దేశం లోపల అక్రమంగా చొరబడి మెరుపుదాడులు చేసేటువంటి ఆస్కారం ఉంది. అంటే అక్కడ ఇజ్రాయిల్కి మనకు చాలా వ్యత్యాసం ఉంది. భౌగోళిక పరంగా మనకి కోస్ట్ ఏరియా పెద్దగా ఉంది, అదేవిధంగా రద్దీ ప్రాంతము. ప్రపంచం లోపలనే జనాభా లోపల మనము మొదటి స్థానంలో ఉన్నాం. ప్రజెంట్ చైనాను కూడా వెనుక వేసి మనం మొదటి స్థానంలో ఉన్నాం. పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాగ్పూర్ కానీ, ముంబై కానీ, కోల్కతా, ఢిల్లీ ఇట్లాంటి, బెంగళూరు ఇట్లాంటి ఏరియా లోపల, హైదరాబాద్ ఏరియా లోపల డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే అట్లాంటి దాడులు చేస్తే ప్రాణ నష్టం ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇండియా లోపల స్లీపర్ సెల్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. సమాచార క్రోడీకరణ, ఉగ్రవాదులకు సహాయం చేసేవాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు త్రూఅవుట్ ఇండియా లోపల. కోయంబత్తూరు నుంచి మొదలుకొని ఇక్కడ హైదరాబాద్ వరకు, అక్కడ కన్యాకుమారి నుంచి మొదలుకొని ఇక్కడ జమ్మూ కాశ్మీర్ వరకు, ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి మొదలుకొని నేపాల్ ఏరియా నుంచి మొదలుకొని ముంబై వరకు స్లీపర్ సెల్స్ వ్యవస్థని ఉగ్రవాదులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అంటే సమాచార సేకరణ ద్వారా ఇలాంటి మెరుపు దాడులు జరిగేటువంటి అవకాశము ఉన్నట్టు ఇంటెలిజెన్సీ వర్గాల యొక్క సమాచారం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉగ్రవాదులు మొత్తం నిరుద్యోగులాగా మారిపోయింది. ఎందుకంటే ఇజ్రాయిల్ దాడి చేసి గాజాను మొత్తం నేలమట్టం చేసింది. అక్కడ ఉన్నటువంటి ఒక తీవ్రవాదుల ముఖ్య నేతల్ని మొత్తం చంపేసింది. ఎందుకంటే అది ఇజ్రాయిల్ కదా. ఇప్పుడు అలాంటి దాడులు మనం చేస్తే మనం ఎవరిపైన సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేయాలి చెప్పండి. ఇంకోటి, మన ఇండియా లోపల పుల్వామా అటాక్ అయినప్పుడు బాలాకోట్ పైన దాడి చేస్తే ప్రతిపక్షాలు ఏమడిగినాయి అంటే సాక్ష్యాలు అడిగినాయి. ఎర్రి పుల్కల్లారా ఎవడన్నా ఇలాంటి దాడులు చేసినప్పుడు వీడియో తీసిపెట్టి సాక్ష్యాలు చూపిస్తారా? అంటే మన ప్రతిపక్షాలు అంత దౌర్భాగ్య నీత స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు పుల్వామా లోపల అతిపెద్ద దాడి జరిగింది, సంవత్సరం అవుతుంది. 45 మంది సైనికులు మరణించారు. పెద్ద దాడి, ఎంతోమంది సైనికులు గాయపడ్డారు. తర్వాత బాలాకోట్లో వైమానిక దాడి చేశారు. సమర్థవంతంగా ఉన్నటువంటి తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ మొత్తం తుడిచిపెట్టేశారు బాలాకోట్లో. దానికి ప్రతిపక్షము పార్లమెంట్లో కూడా ఏమడుగుతుందో సాక్ష్యం అడుగుతుంది.
అంటే దాడి వ్యవహారం కూడా వీడియో తీసి వాళ్ళకు సాక్ష్యం చూపించాలంట. అంత దౌర్భాగ్యతలో ఉంది మన ఉన్నటువంటి యొక్క ప్రతిపక్షం, మన ఇండియాలో ఉన్నటువంటి యొక్క ప్రతిపక్షం. అయితే విషయం ఏంటంటే రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ కంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి యొక్క ఆపోజిషన్ పార్టీ మోస్ట్ డేంజరస్. వీళ్ళే అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు. అశాంతి కలిగించే శక్తులతోని చేతులు కలిపి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఇప్పుడు మోడీ రెండవసారి కూడా గెలిచిండు కదా, దేశం సుభిక్షంగా ఉంది, ఆర్థికంగా స్థిరత్వం ఉంది. ఇదన్నీ మరి పటాపంచాలు చేయాలంటే విదేశీ శక్తులతోని ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బోడో తీవ్రవాదులు, నాగా తీవ్రవాదులు, ఇప్పుడు కుకీస్ ఉంటారు కదా, లేటెస్ట్గా మణిపూర్లో రాష్ట్రపతి పాలన పెట్టినారు. అక్కడ ఈ మణిపూర్ వ్యవహారం కూడా ఇందులోకి వస్తుంది. ఎట్లా వస్తుందంటే మణిపూరు ఒక రౌండ్ సర్కిల్ అనుకోండి, అందులోపట మధ్యలో ఉన్న వాళ్ళు మేతీస్, అంటే వీళ్ళు నిజమైనటువంటి భారతీయ ట్రైబల్స్. వీళ్ళు ఈ కుకీస్ ఏదైతే ఉన్నారో వీళ్ళు మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే వాళ్ళు ఈ కుకీస్. విషయం తేడా తెలియకుండా ఇక్కడ మన ప్రతిపక్షాలు ఈ కుకీస్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఉన్నటువంటి మొత్తం మణిపూర్ రాష్ట్రం లోపల ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి యొక్క మేతీస్ అంట, ఈ చుట్టుపక్కల ప్రాంతం లోపల భూములు కానీ ఎలాంటి ఫ్లాట్స్ కానీ కొనొద్దంట. ఇది ఎక్కడి న్యాయం? బయట నుంచి వచ్చేటువంటి కుకీస్ అనేటువంటి ట్రైబ్స్కి ఏమో కొనే అధికారం ఇచ్చారు, మరి వీళ్ళకేమో కొనే అధికారం ఇవ్వలేదు. ఇది ఎంతవరకు సమంజసం? వీళ్ళు చైనా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు బోడో, నాగా ఇట్లాంటి వాళ్ళతో చేతులు కలిపి ఈశాన్య రాష్ట్రం చికెన్ నెక్ ప్రాంతం నుంచి వేరు చేయాలని చెప్పేసి బంగ్లాదేశ్తో చేతులు కలిపి ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎట్లయితే మమతా బెనర్జీకి వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్తో కలిపి తాను ప్రధానమంత్రి అయ్యేటువంటి కోరిక తనకున్నదో, ఇట్లాంటి వాళ్ళే దేశాన్ని అవిచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులతో కలుపుకొని చేసేటువంటి ఆస్కారం ఉంది. పీఓకు లోపల రీసెంట్గా జరిగింది అదే. హమాస్ తీవ్రవాదుల్ని పాక్ అక్కడ కాశ్మీర్లోకి జొప్పించి తద్వారా ఇండియా లోపల, భారత్ లోపల విధ్వంసం సృష్టించడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సెంటర్లో మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళు ఉన్నంతసేపు, బీజేపీ గవర్నమెంట్ ఉన్నంతసేపు ఇట్లాంటి కార్యక్రమాలు జరగవు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. జై హింద్.